అందరికీ నమస్తే. వెల్కమ్ టు E69 న్యూస్. E69 న్యూస్లో మార్నింగ్ న్యూస్. ప్రతిరోజు తెలుగు దినపత్రికల్ని చదివి వినిపించేటువంటి ప్రయత్నం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. దీనిని మీరందరూ వీక్షించి తప్పకుండా మాకు సహాయ సహకారాలు అందిస్తారని, మీ యొక్క వీక్షించిన తర్వాత మీ యొక్క అభిప్రాయాల్ని కూడా కామెంట్ రూపకంగా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు నుంచి మన యొక్క దినపత్రికలు అంటే చిన్న అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాని ప్రతి ఒక్కరు చూపిస్తున్నారు, కానీ ప్రజల్లో ఉన్నటువంటి అనగారిన ప్రజల్లో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో జరిగినటువంటి అంశాలని ఇప్పటికీ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాయలేకపోతుందా, లేకుంటే సోషల్ మీడియా అంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్ని సోషల్ మీడియా అంటూ చిన్న పత్రికల్ని కూడా డిజిటల్ మీడియాగా చిత్రీకరిస్తూ అందులో వచ్చినటువంటి అంశాలని అంటే అందులో హైలైట్ అయితే తప్ప అంటే సోషల్ మీడియాలో హైలైట్ అయితే తప్ప దానిని మెయిన్ స్ట్రీమ్ మీడియాకి తీసుకుంటున్నటువంటి సందర్భాలు ఒక్కొక్కరు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మారుమూలలో జరిగినటువంటి విషయాలు కానీ ఎక్కడో ఒక జరిగినటువంటి సంఘటనలు అది సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు దాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వార్తల్ని ప్రతిరోజు మనం ఈ యొక్క చిన్న దినపత్రికలు వాటిలో వచ్చేటువంటి అంశాలని మనం మీ ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈ రోజు నుంచి ప్రారంభించాం. దానికి మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ముందుగా మన యొక్క పేపర్ తెలుగు గలం నుంచి ప్రారంభించుకుందాం. ఇక్కడ E69 న్యూస్తో పాటు తెలుగు గలం అనే జాతీయ దినపత్రిక 2 రాష్ట్రాల్లో విజయవంతంగా నడుస్తుంది. అయితే ఇక్కడ ముందుగా చూసినప్పుడు ఈ తెలంగాణకు ఎండలు అంటే ఉత్తర జిల్లాకు హీట్ వే అలర్ట్ అంటే ఆల్రెడీ జూన్ వచ్చింది, మే అయిపోయింది, ఇప్పటికి కూడా ఇంకా ఎండలు విపరీతంగా కొడుతున్నాయండి. ఇక్కడ ఉత్తర జిల్లాలకు హీట్ వేవ్ అలర్ట్ ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణలో వాతావరణం మళ్ళీ ఆందోళనకరంగా మారింది. అంటే వర్షాలు పడాల్సినటువంటి సమయంలో మనకి తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో చిన్న వీడియో విడుదల చేసింది. అంటే ఎలర్ట్ అనేటువంటి ఒక విపత్తు రాబోతుంది, అంటే వస్తే అతిగా వర్షాలు లేదంటే భారీగా వర్షాలు పడవచ్చు, లేకుంటే అసలు పడకపోవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా మనకి ఈ మధ్య కాలంలో వాతావరణ శాఖ అందించినటువంటి సమాచారం మనందరం చూసే ఉంటాం. అంటే అది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు. అది చూసుకున్నప్పుడు తెలంగాణకి ఎండల ముప్పు అన్నప్పుడు వాళ్ళు ఏదైతే ముందుగా సమాచారం ఇచ్చారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఎక్కడ అంటే మనకి ఆషాఢ మాసం ప్రవేశిస్తున్నటువంటి ఈ తరుణంలో కూడా నైరుతి ఋతుపవనాల గమనం మందకొడిగా సాగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ పూర్తి స్థాయిలో వర్షాలు విస్తరించలేదు. ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత మళ్ళీ పెరిగింది. అంటే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో భానుడి పగబగలు అనేటువంటి అంశాన్ని మనం చూడొచ్చు. ఈ యొక్క భానుడి పగబగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. అంటే ఈ యొక్క పాఠశాలలు ప్రారంభించి అంటే పాఠశాలని 15వ తారీఖు ఏదైతే మనకి సెలవులు కూడా ఇచ్చారు, విద్యార్థులు ఎందువల్ల ఇబ్బంది పడద్దు అనేటువంటి సెలవుని పొడిగించినప్పటికీ ఇంకా కూడా తగ్గినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఈ ఉత్తర తెలంగాణ 10 జిల్లాల హైదరాబాద్ వాతావరణ శాఖ హీట్ వేవ్ అనేటువంటి హెచ్చరికలను కూడా జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాలకు భారీగా వడగాల్పులు వీయనున్నాయి. ఆయా జిల్లాలో ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా 40 డిగ్రీల సెల్సియస్ దాటి నామవుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు అని చెప్పేసి ఈ యొక్క దానిలో ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకి గుర్తింపు కార్డుగా ఆధార్ వినియోగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసు. అంటే దేశంలోని ప్రతి పౌరుడు అంటే నేటివిటీ అంటే వ్యక్తిగత జీవితంలో ముఖ్యమైన కార్డుగా మారింది. అయితే ఈ UIDAI నుంచి పొందినటువంటి ఆధార్ కార్డుని కొందరు పౌరసత్వంగా స్థానిక నివాస ధృవీకరణ పత్రాలుగా దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి ఇటీవల సుప్రీంకోర్టు పిటిషన్ జారీ చేసిందని చెప్పేసి ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఈ నెక్స్ట్ గ్రామీణాభివృద్ధి లక్ష్యం అంటే పంచాయతీరాజ్ బలోపేతానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్నారనేటువంటి అంశాన్ని ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ బిడ్డా జాగ్రత్త అంటూ సింగరేణి యాత్ర మొదలుపెట్టినటువంటి మన TRS కవిత గారు ఉన్నారు. అయితే మావోయిస్టులందరూ మా పార్టీలో ఉన్నారు కవిత సెన్సేషనల్ కామెంట్ చేయడం జరిగింది. ఇక దాని తర్వాత చూసుకున్నట్టయితే రైతులకు భారీ ఊరట అనేటువంటి అంశాన్ని మన ముఖ్యమంత్రి గారి ఫోటోతో ఇక్కడ ప్రచురించారు. ఈ నెలాఖరున రైతు భరోసా జమ, అర్హుల జాబితా సిద్ధం, తర్వాత ఎకరానికి 6,000 రూపాయల సాయం అన్నటువంటి అంశాన్ని కూడా మెయిన్ గా వచ్చినటువంటి ఖమ్మం నుంచి ఇది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే ఖమ్మం నుంచి ప్రారంభమని తర్వాత నిధుల విడుదలకి ఎదురు చూపు అని చెప్పేసి కొన్ని మెయిన్ బులెటిన్ పాయింట్స్ వచ్చినటువంటి
ఖరీఫ్ పూర్తి సాయం అందిస్తామని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత కొత్త పాటదారులకు గుడ్ న్యూస్ అంటూ 70 లక్షల రైతులకు ఈ లబ్ధి జరిగేటువంటి అవకాశం ఉందని, సాగు భూములకి ప్రాధాన్యం, తర్వాత పోడు భూములకు చెక్కు, రైతన్న ఈ యొక్క ఏదైతే చిన్న రైతులపై ఫోకస్ ఉంటుందని, కట్ ఆఫ్ పై కసరత్తు, అంటే యాసంగి విమర్శలకు చెక్కు రైతు ఖాతాలోకి నేరుగా జమ అనేటువంటి ఈ యొక్క బులెటిన్ పాయింట్స్ గా ఇక్కడ మనకు రైతుల గురించి ప్రత్యేకంగా కథనం అనేది రావడం జరిగింది. తర్వాత బీఆర్ఎస్ లో మావోయిస్టు భావాజాల నేతలు ఉన్నారంటూ ఇక్కడ మనకి బండి సంజయ్ చెప్తున్నటువంటి అంశాన్ని మనం చూడొచ్చు. తర్వాత ఇది ప్రధానంగా ఉన్నటువంటి అంశంగా మనం చూస్తున్నట్టయితే ఇక్కడ రైతుల గురించి ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇక్కడ మనం ఇందులో పరిశీలించినట్టు చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుందని, ఇప్పటికే వ్యవసాయ శాఖ నుంచి రైతుల వివరాలను సేకరించిందని చెప్పేసి మనకు చెప్తా ఉన్నారు. అయితే కొత్తగా పట్టాలు పొందినటువంటి వారికి నోటిఫికేషన్ విడుదల చేయాలని, వారం రోజుల్లోనే ఎకరానికి సాయం జమ చేయాలని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. గత యాసంగి సీజన్ లో ప్రభుత్వం 2 విడతలుగా ఒక్కొక్క రైతుకి గరిష్టంగా 2 ఎకరాల వరకు సాయం అందించింది. అయితే మిగిలిన ఎకరాకు సాయం అందుతుందని భావించిన రైతులు నిరాశ ఎదురైందని చెప్పేసి చెప్పొచ్చు. ఖరీఫ్ సీజన్ లో ఎక్కువ పంట సాగు జరుగుతుండటంతో పూర్తి సాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ వానాకాలంలో కూడా పూర్తిగా సాగు జరుగుతుందని భావించి పట్టా ఉన్నటువంటి ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు చెప్పారు. అయితే ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి భరోసా పంపిణీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా ఇక్కడ పూర్తిగా సమాచారం ఉంది. అయితే ఇక్కడ పంట సీజన్ ప్రారంభమవడంతో రైతులు ఇప్పటికే పెట్టుబడి కోసం అప్పులు అనేవి తీసుకున్నారని, వారికి ఇబ్బందులు లేకుండా సాయం అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇటీవల ఆర్థిక శాఖ ఈ అంశంపై సమీక్ష కూడా నిర్వహించారు. అయితే ఈ సమాచారం అర్హుల జాబితా సిద్ధమైనట్లు, అంటే ఇప్పటి వరకే ఇవ్వాల్సినటువంటి దాన్ని లేట్ అయిందని కూడా ప్రభుత్వం అంటుంది అని చెప్పేసి మనం రాయడం జరిగింది. అంటే ఇక్కడ ఇది ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దీంతో పాటుగా మనకు ఇంకా ఇక్కడ మనం దళితుల అసైన్ భూముల అక్రమాలను సహించారు. వెంకటాపూర్లో సిపిఐ ఆధ్వర్యంలో భారీ నిరసన, ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు హెచ్చరిక. హన్మకొండ జిల్లా ఐనవూరు మండలం వెంకటాపూర్ గ్రామంలోని దళితులకు కేటాయించినటువంటి సుమారు 350 ఎకరాల అసైన్ భూములను రక్షించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంటే ఈ గ్రామంలోని సర్వే నెంబర్ 324తో పాటు మరికొన్ని సర్వే నెంబర్ల పరిధిలో ఉన్నటువంటి భూములను అక్రమాలకు గురయ్యాయని ఆరోపిస్తూ దళితులు రైతులకు సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి భూముల వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారని చెప్పేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసినటువంటి అంగన్వాడీల వినూత్న నిరసన. అయితే ఈ అంగన్వాడీలు గతంలో కూడా చాలా సార్లు నిరసన తెలిపారు. ఏదైతే ఆయాలతో సహా వచ్చినటువంటి ఈ అంగన్వాడీలో పనిచేస్తున్నటువంటి వృద్ధులతో సహా టీచర్లకు కూడా చాలా ఎత్తున ఈ కనీస వేతనం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంగా చాలా ధర్నాలు కూడా చేశారు. పట్టించుకోకపోవడంతో గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసినటువంటి అంగన్వాడీల వినూత్న నిరసన. అంటే ఇక్కడ చూడండి, మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు 18,000 రూపాయల వేతనం పెంచి ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా నాయకులు నీలాదేవి, సిఐటియు జిల్లా అధ్యక్షులు కందులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యలను పరిష్కరించాలని మంగళవారం యూనియన్ ఆధ్వర్యంలో గాంధీ పార్క్ లో ఉన్న గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా, ఎన్ని చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా మా సమస్య పరిష్కారం కావట్లేదని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. మాకిచ్చినటువంటి హామీని, మాకిచ్చినటువంటి మాటని నిలబెట్టుకోండి అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అయితే ఇక్కడ ఇంకోటి, తెలుగు గలం
కథనానికి స్పందన బాలాభేష్ ఎమ్మెల్యే మేడం. అంటే ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వేంసూరి సత్తుపల్లి మండల అధికారులతో ఎమ్మెల్యే రాఘవయ్య సమీక్ష. పెండింగ్ దరఖాస్తులు, భూ సమస్యలు, రేషన్ కార్డుల పరిష్కారానికి ఆదేశాలు. అయితే మొన్న మనం ప్రచురించినటువంటి ఈ కథనానికి ఈ యొక్క స్పందన లభించి వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రజా దర్బార్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన మార్పు రాదా అనే శీర్షిక. ఇక్కడ మనం మొన్న ఏం ప్రచురించాం, ప్రజా దర్బార్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన మార్పు రాదా అనేటువంటి, అంటే వినతి పత్రం ఇచ్చిన తర్వాత మంత్రులు చెప్పిన తర్వాత కూడా కింది స్థాయిలో అధికారులు పట్టించుకోవట్లేదా, అంటే మంత్రి మాటలే లెక్క చేయట్లేదా అనేటువంటి అంశాన్ని మనం ప్రచురించినప్పుడు అక్కడ మంగళవారం తెలుగుగలం జాతీయ పత్రికలో వెలువడిన కథనానికి స్పందన వచ్చింది. మంగళవారం రోజు ఉదయం వేంసూరి మండలంలోని వేంసూరి సత్తుపల్లి మండలంలో పలు శాఖల్లో అధికారుల సమావేశం ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య దయారాం నిర్వహించి కూల్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రజలు, మేధావులు ఎమ్మెల్యే రాఘమయ్య దయానంద్ ఇలా బలా బేష్ అంటున్నారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, అంటే ఇంతకుముందు బాధ్యత రహితంగా పనిచేశారు, ఇప్పుడు బాధ్యతాయుతంగా పనిచేయాలని చెప్పేసి సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్య దయానంద్ సూచించారు. అంటే ఇక్కడ వీళ్ళు మా సమస్యలు ఉన్నాయి బాబు అంటే అధికారుల దగ్గరికి వెళ్తే పట్టించుకోలేదు. సరే అధికారులు పట్టించుకోలేదు కదా అని మంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తాను స్పందించి వీళ్ళ పనులు చేయండియా అంటే కూడా స్పందించినటువంటి ఉంది అని చెప్పేసి మనం ప్రచురించినటువంటి కథనానికి ఇక్కడ మనకు దానికి రిప్లై రావడం అనేది జరిగింది. ఆ ప్రచురించిన దానికి స్పందన వచ్చి అప్పుడు వీళ్ళు అక్కడ ఆ యొక్క పనులు అనేది ప్రారంభించి అప్పుడు కూడా ఎమ్మెల్యే కూల్ వార్నింగ్ ఇచ్చారు. అంటే మీరు మేము చెప్పినా పనిచేయరా, ప్రజలు చెప్తే కాదు, మీరు ప్రజల కోసం ఉన్నారు అని చెప్పాల్సింది పోయి ప్రజలు వాళ్ళు అడిగినప్పుడు చేయాలనే కాకుండా మేము చెప్తే కూడా చేయాలని చెప్పేసి కూల్ వార్నింగ్ ఇచ్చినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనం అంతకుముందు చేసినటువంటి మంత్రి పొంగులేటి ప్రజా దర్బార్లో చెప్పిన మార్పు రాదా అనే కథనానికి దానికి స్పందన ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. అయితే నెక్స్ట్ తర్వాత నేడే డయల్ యువర్ సత్తుపల్లి ఎమ్మెల్యే కార్యక్రమం అనేది, తర్వాత ప్రభుత్వ ఆదాయం అంతా పాయి, ఆదాయానికి గండిపడ్డ సంబంధం లేదు. ఇది దుమ్ముగూడ సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి మండలంలో ఉన్న బెల్ట్ షాపుల బెడత 3 మద్యం బెల్ట్ షాపులు నడిచింది. ఒకటే ప్రభుత్వ ఆసుపత్రి అయితే పొందినటువంటి మద్యం, అంటే ప్రభుత్వ అనుమతి పొందినటువంటి మద్యం షాపులు 3 ఉన్నా కానీ నడిచే షాప్ ఒకటి మాత్రమే. అయితే ఆర్లగూడెం షాప్ పేరు మాత్రమే ఉంది. ఇది ఎప్పుడు తాళం వేసే ఉంటుంది. 2 మద్యం షాపులకు వచ్చే స్టాక్ కేవలం బెల్ట్ షాపుల కోసమేనా? కనీసం షాపులు తెరవకుండా బెల్ట్ షాపులు నడిపిస్తున్నా పట్టించుకుని ఎక్సైజ్ అధికారులు ఎందుకు? దుమ్మగూడ మండలంలోని ఇంత బహిరంగంగా బెల్ట్ షాపులు నడుపుతున్న ప్రభుత్వ అనుమతి పొందిన మద్యం దుకాణాలు నడవకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి షాపు లైసెన్స్ రద్దు చేయకుండా ప్రేక్షక పాత్ర మాత్రమే పరిమితమైనటువంటి ఎక్సైజ్ శాఖ దుమ్మగూడ మండలంలోని సుమారు ప్రతి గ్రామానికి 10 బెల్ట్ షాపుల చొప్పున 1000, అంటే ఈ బెల్ట్ షాపుల నిర్వహణ ఒక్కొక్కరు క్వార్టర్కి 30 నుంచి 40 రూపాయలు అధిక ధర వసూలు చేస్తున్నట్టు అధికారులు వాళ్ళ దృష్టికి వెళ్ళినా కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అయితే సామాన్యులు తాగే కొన్ని బ్రాండ్ మద్యానికి కేవలం బెల్ట్ షాపులకు పరిమితం చేసి దోచుకున్నటువంటి దుమ్మగూడెం మద్యం సిండికేట్ డాన్ ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు స్పందించి దుమ్మగూడెంలోని మండలం జరిగే అక్రమ బెల్ట్ షాప్, అంటే ఇక్కడ పర్మిషన్ ఉన్నది ఎంతవరకు, పర్మిషన్ లేకుండా నడిచేది ఎన్ని, అది అధికారుల దృష్టికి వెళ్ళినా కానీ పట్టించుకోవడం లేదా, అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక నెక్స్ట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ వైద్యుల సిబ్బంది సమయపాలనలో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, నూతన ఆసుపత్రి అందుబాటులో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి ఇక్కడ మనకు ఆ కథనాన్ని ఇక్కడ రాయడం జరిగింది. నెక్స్ట్, సత్తుపల్లి గనుల్లో భద్రతా ప్రమాణాలపై డిఎంఎస్ తనిఖీ. తర్వాత యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ కమిటీ ఇక్కడ కొత్తగా ఎన్నుకోవడం జరిగింది. ఆ కథనానికి సంబంధించి వీరందరికీ కూడా మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ కమిటీ అనేది ఆ మెడికల్ రంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు ఒక యూనియన్ అనేది ఏర్పాటు చేయడం గతంలోనే జరిగింది. దానికి కొత్తగా మళ్ళా కమిటీ అనేది ఎన్నుకోవడం జరిగిందని చెప్పేసి ఇక్కడ మనకు వాళ్ళు ప్రచురించడం జరిగింది. తర్వాత ఇక్కడ
వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి, ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తున్నాం అంటూ పాలాడు భాస్కర్. అయితే రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న రెగ్యులర్ కాంట్రాక్ట్ జాబ్ వర్కింగ్ ఉద్యోగుల పెన్షన్ల సమస్య పరిష్కారానికి తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ కృషి చేస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలాడు భాస్కర్ తెలిపారు. శనివారం జరిగినటువంటి రాష్ట్ర జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు సంబంధించిన పలు సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, వాటి పరిష్కారాల కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. ముఖ్యంగా ఉద్యోగుల డిమాండ్ల సాధనలో యూనియన్ నిరంతర పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. శాఖలో వివిధ కేటగిరీలకు ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్ అంశాలను త్వరితగతిగా పూర్తి చేయాలని, ఆ యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. నెక్స్ట్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ అయింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరమ్మతు పనులు పూర్తిగా పూర్తి చేయాలి అంటే ఇక్కడ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేపడుతున్న మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అంటే ఓ పక్క విద్యా సంవత్సరం ప్రారంభమై ఆ కళాశాల ప్రారంభానికి అవుతున్న సందర్భంలో కూడా ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి ఆ యొక్క పనులని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, సీతారామ ప్రాజెక్ట్ నిర్వహణ పనులతో స్థానిక రైతాంగానికి సాగునీటి నిలుగుంది. సీతారామ ప్రాజెక్ట్ లిఫ్టిగేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పాయింట్. అశ్వాపురం, మారెళ్లపాడు, బుగ్గంపాడు, దోమలవాగు మినీ రిజర్వాయర్ పనుల పురోగతిపై సమీక్ష. నెక్స్ట్, ప్రాజెక్ట్ అనుసంధానంగా కాలువ గండి ద్వారా దోమలవాగు నిర్మాణం. మారెళ్లపాడు దోమలవాగు నిర్మాణాలతో సుమారు 33,000 ఎకరాలకు సాగు. ఇవి మనకి తెలుగు కాలంలో వచ్చినటువంటి ప్రధానంగా కొన్ని విషయాలని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నియోజకవర్గంలో ఒక ఎకరం ఎండిపోకుండా సాగునీరు అందిస్తాం. కరువు పరిస్థితులు ఏర్పడిన కాలువల ద్వారా గోదావరి జలాలు తీసుకొస్తాం. గ్రామంలో పేరుకుపోయిన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నాం. ముఖ్యమంత్రి సహకారంతో అత్యధిక నిధులు అభివృద్ధి పనులు చేసుకుంటున్నారు. కొంతమంది తలా తోక లేకుండా మాట్లాడుతున్నారు. నియోజకవర్గంలో గత 20 ఏళ్ల ఎమ్మెల్యేగా ఉన్నవారు ఏం చేశారో మీ అందరికీ తెలుసు. నిజాయితీగా పనిచేసే వాళ్ళను పనులు పథకాలు అమ్ముకున్న వాళ్ళకి ఒకే విధంగా చూడవద్దు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలి, తర్వాత అభివృద్ధి కోసం పనిచేయాలి. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఈ మాటలు ఎవరంటున్నారు? శ్రీశంకర్పురం ఎమ్మెల్యే కడేం శ్రీహరి మాట్లాడుతున్నటువంటి ఈ మాట. అంటే నియోజకవర్గంలో ఒక ఎకరం ఎండిపోకుండా సాగునీరు అందిస్తా అని చెప్పేసి ఈ మిగతా పాయింట్ అని చెప్పడం జరిగింది. అయితే తను చెప్తున్నటువంటి విషయంలో నా 32 ఏళ్ల రాజకీయ జీవితంలో మీరు ఎప్పుడు గమనించిన స్టేషన్ గన్పూర్లో ఫైర్ రాజకీయాలు నడుస్తుంటాయి. ఎక్కడైనా జరిగింది అని అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మాట్లాడినటువంటి విషయంలో నా 32 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ ఒక్కరి దగ్గరైనా పనులు ఇస్తానో పథకాలు ఇస్తానో ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపించిన ఇక్కడికిక్కడే నా పదవిని
రాజీనామా చేసి వెళ్ళిపోతానని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి సవాల్ చేశారు. ఈ సవాల్ ఎవరిపైన విసిరారు? ఈ యొక్క అంటే ఇక్కడ తమ్మడపల్లి జీ గ్రామంలో హెల్త్ సెంటర్, సీసీ కెమెరాలు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా స్వయం ఉపాధి, కూరగాయల నమూనా షెడ్డు, సీసీ రోడ్, వైకుంఠధామరథం, రచ్చబండ వంటి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళల కోలాటాలు, డీజే పాటలతో గ్రామస్తుల ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. దీంతో మహిళలతో కలిసి కోలాటమాడి కాసేపు సందడి చేశారు. తర్వాత ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొన్నారు. అనంతరం తీగారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు, సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. తదనంతరం ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అలాగే తమ్మడపల్లి జీ గ్రామంలో 10వ తరగతి మండల టాపర్గా వాసన సీట్ సాధించినటువంటి గాదే శ్రీజను అభినందించి 10,000 రూపాయల బహుమతి ప్రకటించారు. అలాగే ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి మరికొంతమంది విద్యార్థుల్ని ఆయన సత్కరించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడినటువంటి మాటలు ఇందాక మనం చర్చించుకున్నటువంటి అంశాలు. కరువు పరిస్థితులు ఏర్పడిన కాలువల ద్వారా గోదావరి తీసుకొస్తాం. గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ మేము ముందుకు వెళ్తున్నాం. ముఖ్యమంత్రి సహకారంతో అత్యధిక నిధులతో అభివృద్ధి పనులు చేసుకుంటున్నాం. కొంతమంది తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు. నియోజకవర్గంలో గత 20 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నవారు ఏం చేశారో మీ అందరికీ తెలుసని, అదేవిధంగా నిజాయితీగా పనిచేసే వాళ్ళను పనులు పథకాలు అమ్ముకున్న వాళ్ళకు ఒకే విధంగా చూడవద్దని, ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలి కానీ తర్వాత ప్రజల యొక్క అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి చెప్తున్నట్టుగా ఇక్కడ రాయడం జరిగింది. నెక్స్ట్ ఘనంగా బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు, అది మళ్ళీ తర్వాత తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి. ఇక్కడ మృతుడి కుటుంబాన్ని పరామర్శించినటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో బాంబు, సిబ్బందికి తప్పిన పని ప్రమాదం. ఇక్కడ పర్వతగిరి మండలం తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఉదయం స్వల్ప కలంకలం చోటు చేసుకుంది. కార్యాలయాన్ని తెరవడానికి వచ్చినటువంటి విఆర్ఏ కేదారి తలుపు తెరవగానే లోపల పాము కనిపించడంతో ఒక్కసారిగా భయంకరంగా గురయ్యారు. పరిస్థితిని గమనించినటువంటి పాము కార్యాలయంలోని బీరువా కిందకు చేరుకుంది. ఈ సమాచారం అనుకున్న కార్యాలయ సిబ్బంది స్థానికులు అప్రమత్తమై పామును బయటికి తరలించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పాము మృతి చెంది కార్యాలయ సిబ్బందికి వచ్చిన ప్రజలకు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని చెప్తున్నారు. ఇక్కడ తమ్మడపల్లి చుట్టూ గ్రామాలను కలుపుతూ లింక్ రోడ్ నిర్మించారు. స్థానిక ఎమ్మెల్యేకు సిపిఐ నాయకుల వినతి. అంటే మండలంలోని జీతమడపల్లి గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి షాపల్లి, రాఘవపూర్, ఉబ్లాపూర్ గ్రామాలను కలుపుతూ లింక్ బీటీ రోడ్ నిర్మాణం చేపట్టాలని గ్రామానికి విచ్చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యేకు సిపిఐ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ గ్రామ కార్యదర్శి, మండల కార్యవర్గ సభ్యులు వడ్లకొండ సుధాకర్ మాట్లాడుతూ గ్రామాలను అనుసంధించేటువంటి రహదారి పూర్తి స్థాయిలో లేకపోవడంతో ప్రజలు రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమీప గ్రామాలకు వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుండటంతో ప్రయాణ సమయం ఖర్చులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. గ్రామంలోని సీసీ రోడ్ల నిర్మాణానికి పూర్తి స్థాయిలో చేపట్టాలని కోరారు. ఈ వర్షాకాలంలోని అంతర్గత రహదారులు బుధమయంగా మారి గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గ్రామంలోని ఉన్నటువంటి 2 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడంతో చిన్నారులకు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, వెంటనే భవనాల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇలా పలు సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేకి వినతి పత్రం అనేది అందజేయడం జరిగింది. నెక్స్ట్, శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి 10 లక్షలు ప్రభుత్వం చెల్లించారు. మోకుదెబ్బ రమేష్ గౌడ్ డిమాండ్. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్ నగర్ గ్రామానికి చెందినటువంటి దొరికల శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతల రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. తాటి చెట్టు ఎక్కి దిగుతుండగా ప్రమాదవశాత్తు కింద పడి చనిపోవడం జరిగిందని, మృతుడు శ్రీనివాస్ గౌడ్ పార్థివ దేహానికి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అనంతల రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాటవ్ శ్రీనివాస్ నాయకులు ఈ యొక్క డిమాండ్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్, వద్దర్పేట నియోజకవర్గ బీఆర్ఎస్ శిక్షణ తరగతులకు కేటీఆర్ రాక. జూన్ 22న హన్మకొండలో శిక్షణ తరగతులను
తరగతులు మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ పేర్కొన్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొబ్బరికాయలు కొట్టారు, పనులు మర్చిపోయారు. హౌస్ ముందులో నిలిచిపోయినటువంటి మహిళా భవన నిర్మాణం. నెక్స్ట్ వర్షపు నీటితో నిండిన పిల్లర్లు గుంతలు, మట్టి కొట్టుకుపోయే ప్రమాదం. అంటే వర్షపు నీటితో నిండిన పిల్లర్ గుంతలు తీశారు. అక్కడ బేస్మెంట్ లేకుండా పిల్లర్లు వేయకపోవడంతో వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఆల్రెడీ మట్టి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి, అంటే పిల్లర్ గుంతలు తీసి ఆ యొక్క అలాగే వదిలేయడంతో వచ్చే వర్షాకాలంలో అవి మళ్ళీ నిండి గుంతలు కూడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అధికారులు స్థానిక నాయకుల నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుండెపోయిన బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే రాష్ట్రంలోని మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఆచరణలో మాత్రం శూన్యమని గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుండెపోయిన బాలకృష్ణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెక్స్ట్ తమ్మడపల్లి జీ గ్రామ సమస్యల పరిష్కారానికి న్యాయవేదిక. ఆరోగ్యవంతమైనటువంటి జీవన